బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాషపై బీఆర్ఎస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. రేవంత్ భాషపై రాహుల్ గాంధీకి కంప్లైంట్ చేశారు బీఆర్ఎస్ నేతలు. ముఖ్యమంత్రి బూతుల నుంచి రక్షించండి, అవును ముఖ్యమంత్రి బూతుల నుంచి రక్షించండి అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. రేవంత్తో సారీ చెప్పించారని రాహుల్కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ ప్రవర్తన, భాషను ఈ రెండింటినీ అదుపు చేయాలి అంటూ ఉన్నారు దాసోజు శ్రవణ్. రాజకీయ సంస్కారం మరచి వీధి రౌడీలా మాట్లాడుతున్నారంటూ చెప్పుకొచ్చారు ఆయన. రేవంత్ రెడ్డికి నైతిక పాఠాలు నేర్పించాలంటున్నారు దాసోజు శ్రవణ్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం నన్నేం పీకలేరంటూ రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలేంటి ముందుగా చూద్దాం. మీకోసం ఎంతైనా కష్టపడతా, వయసు ఉంది, ఓపిక ఉంది, మీకోసం పని చేయాలన్న చిత్తశుద్ధి ఉంది. మీ ఆశీర్వాదం ఉన్నంతకాలం 1000 మంది కేసీఆర్లు వచ్చిన ఒక ఎంటిక కూడా పీకలేడని చెప్పి మీ అందరి సమక్షంలో అనుకుంటున్నారు. అబద్ధాలు చెప్తే అబద్ధాల సంఘంతో నడిపితే సోషల్ మీడియాలో పెడితే దానివల్ల ఏదో ఒరుగుద్దని, ఒరిగేది లేదు, కరిగేది లేదు, మీ ఈపులు విమానమూతం అవుతాయని తెలియజేస్తూ శాసనసభలో తేల్చుకుందాం. మీకోసం ఎంతైనా కష్టపడతా, వయసు ఉంది, ఓపిక ఉంది, మీకోసం పని చేయాలన్న చిత్తశుద్ధి ఉంది. మీ ఆశీర్వాదం ఉన్నంతకాలం 1000 మంది కేసీఆర్లు వచ్చిన ఒక ఎంటిక కూడా పీకలేడని చెప్పి మీ అందరి సమక్షంలో అనుకుంటున్నారు. అబద్ధాలు చెప్తే అబద్ధాల సంఘంతో నడిపితే సోషల్ మీడియాలో పెడితే దానివల్ల ఏదో ఒరుగుద్దని, ఒరిగేది లేదు, కరిగేది లేదు, మీ ఈపులు విమానమూతం అవుతాయని తెలియజేస్తూ రైట్. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. అయితే గతంలో కొద్ది రోజుల క్రితం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని గురించి మాట్లాడుతూ ఇన్ఫ్యాక్ట్ ఆ టాపిక్ని అడ్రస్ చేస్తూ ఆయన చేసిన స్టేట్మెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఆ వ్యాఖ్యలేంటి ఇప్పుడు చూద్దాం. సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకి అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తున్నాను. మీరు వాళ్ళని పిలిచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లల్ని పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్న చిన్న జాబ్ కోడు, స్కిల్స్ నేర్చుకోడు. తల్లిదండ్రులు మా పిల్లోడు ఇంజనీరింగ్ అయింది ఉద్యోగం అంటారు, నా దగ్గరకు వస్తుంటారు కాన్స్టిట్యున్సీ నుంచో బంధువులు, మావాడు ఇంజనీరింగ్ చదివింది, పెద్ద పెద్ద చదువు చదివింది సార్ అంటారు. పేరెంట్స్కి తెలియదు కాదు. సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకి అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తున్నాను. మీరు వాళ్ళని పిలిచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లల్ని పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్న చిన్న జాబ్ కోడు, స్కిల్స్ నేర్చుకోడు. తల్లిదండ్రులు మా పిల్లోడు ఇంజనీరింగ్ అయింది ఉద్యోగం అంటారు, నా దగ్గరకు వస్తుంటారు కాన్స్టిట్యున్సీ నుంచో బంధువులు, మావాడు ఇంజనీరింగ్ చదివింది, పెద్ద పెద్ద చదువు చదివింది సార్ అంటారు. పేరెంట్స్కి తెలియదు కాదు. రైట్. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ టైంలో కాస్త వివాదాస్పదంగా మారడమే కాదు, పెద్ద చర్చకు కూడా దారితీస్తాయి. ఎందుకంటే 1,10,000 మంది గ్రాడ్యుయేట్లు బయటకు వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత అంటూ జాబ్ అప్లికేషన్ ఇస్తే అది ఫిల్ చేయడం రాదు అని చెబుతూ ఇంకేమంటారు, అప్పుడు క్రిమినల్ వేస్ట్ అనే పదాన్ని అక్కడ ఉపయోగించడం జరిగింది. దాని మీద అభ్యంతరం కూడా వ్యక్తమైంది. ఇక కంటిన్యూటీలో వాడు ఇంజనీరింగ్ చదివాడు కాబట్టి జాబ్కి పోడు, స్కిల్స్ నేర్చుకోడు, ఇటు కాన్స్టిట్యున్సీ నుంచి జనాలు వస్తూ ఉంటారు, మావాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు జాబ్ గురించి అంటూ కూడా వాళ్ళు ప్రస్తావించడం జరుగుతూ ఉంటుంది. సో వీటన్నిటిని అడ్రస్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పుడు పెరుగుబారాన్ని రేపాయి. అంతకన్నా ముందు ముఖ్యమంత్రి భాష సరిగ్గా లేదు అంటూ, మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు సరిగ్గా లేవు అంటూ బీఆర్ఎస్ నేతలు కూడా మండిపడుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ రియాక్ట్ అవుతూ ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. పెడతారు రేవంత్ రెడ్డి ప్లీజ్. ఆ కాంగ్రెస్ పార్టీ పుట్టి ముంచకు, నువ్వు పుట్టి మునితే మునుగుపోయా, మాకేం సంబంధం లేదు. 1000 కోట్లు దండుకున్నావు, అయిపోయింది. నీ తరతరాలు ఒక 10 ఏళ్ళు 10 తరాలు బతకడానికి అవసరం సంపాదన సంపాదించి పడేసినావు. నీ పోతే పోయినావు, మాకేం బాధ లేదు.
నాదా ఎవరిదే? కానీ నువ్వు ప్రజలను ముంచుతున్నావు ఇలా ఈ చిల్లర మాటలతోటి. పాలిటిక్స్ ఇస్ నాట్ అబ్యూజ్ అన్న. పాలిటిక్స్ ఇస్ నాట్ ఫిల్త్. పాలిటిక్స్ ఇస్ నాట్ అగ్లీ రిటారిక్స్. రాజకీయం అంటే పేదవాడి సేవ అని నమ్మినటువంటి ఒక వాళ్ళలో నేను ఒకడిని. ప్రజలు అట్లున్నారు. రాజకీయం అంటే బూతు, రాజకీయం అంటే అగ్లీ డెమాన్స్ట్రేషన్స్, రాజకీయం అంటే చిల్లరమల్లర మాటలు, రాజకీయం అంటే తొడలు కొట్టాలా, రాజకీయం అంటే మీసాలు తిప్పాలా, రాజకీయం అంటే ఎంట్రక బీకలే వనాలా. ఇది రేవంత్ రెడ్డి భవిష్యత్ తరాలకు నేర్పుతున్నటువంటి ఒక భాష, రాజకీయ సిద్ధాంతం. దీని నుండి తెలంగాణను కాపాడే బాధ్యత రాహుల్ గాంధీది, మీనాక్షి నటరాజన్ది. బికాస్ షీ ఈజ్ ఏఐసిసి ఇన్ఛార్జ్. Please don't do disservice to the people of Telangana. Mr. Rahul Gandhi, they trusted you. They trusted your promise. They trusted your guarantees and they voted to you. And what today you have given is a ruffian as the chief minister who's indulging in abusive, brazen loot. Please protect Telangana. కాపాడండి మమ్మల్ని. మిమ్మల్ని నమ్మినందుకు మా గొంతు వస్తున్నారు ఇవాళ మీరు. అది దాసోజు శ్రవణ్ అంటుంది. అబ్యూస్, బ్రేసిన్ అని చెప్పి పదాలను అక్కడ కోట్ చేస్తూ మరి చెప్తూ ఉన్నారు. ఏం చేయబోతున్నారు బీఆర్ఎస్ నేతలు? ఇప్పటికీ మీనాక్షి నటరాజన్ రియాక్ట్ అవ్వాలంటున్నారు, అలాగే రాహుల్ గాంధీ కూడా రియాక్ట్ అవ్వాలంటూ బీఆర్ఎస్ నేతలు ఇక్కడ డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, బీఆర్ఎస్ నేతలు గ్రౌండ్కి దిగబోతున్నారు ఈ అంశానికి సంబంధించి, లేకపోతే రాహుల్ గాంధీ కలిసే ప్రయత్నం చేయబోతున్నారా, లేకపోతే జస్ట్ లెటర్ని పంపించి ఫస్ట్ అక్కడి నుంచి రియాక్షన్ చూద్దాం, ఒకవేళ కనుక పాజిటివ్ రియాక్షన్ లేకపోతే అప్పుడు ముందుకు వెళ్దాం అనే ఆలోచనలో ఉన్నారా? ఎగ్జాక్ట్. రేవంత్ రెడ్డి భాషే రేవంత్ రెడ్డిని భస్మాసురుడిని తన తలపైన హస్తం పెట్టుకుని ఎట్లయితే భస్మం అయిపోయాడో, రేవంత్ రెడ్డి భాషే అట్లాంటి పరిస్థితి వస్తుంది. రేవంత్ రెడ్డి ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైనటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ బూడిదగా మారే సిచ్యువేషన్ ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే ఆయన డైరెక్ట్ గా రాహుల్ గాంధీకి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కి విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి భాషను కంట్రోల్ చేయండి, మీరన్నా చర్యలు తీసుకోండి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఈ అసభ్యమైనటువంటి భాష, ఈ పరిస్థితి కనీసం స్వాతంత్ర దినోత్సవం రోజైనా మాట్లాడుతున్నటువంటి స్పృహ కోల్పోయి మాట్లాడే ప్రయత్నం చేశారు. అసలు రేవంత్ రెడ్డి ఒక సైకోలా, ఒక అలవాటైనటువంటి ఒక నేరస్తుడిలా మాట్లాడుతూ ఉన్నారు. మీరు గాంధీ స్థాపించినటువంటి పార్టీకి ముఖ్యమంత్రి లేక ఒక వీధి రౌడినా అంటూ దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఆయన ఘాటుగానే ఆయన రిప్లై ఇచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణ పితగా కేసీఆర్ కు పేరుంటే ఆయన పైన ఒక అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు భస్మాసురుడివి, నీ తలపై నీ చేతులు పెట్టుకుని నువ్వే బూడిదవుతావు, 18 గంటల పాలన చేస్తున్నాను, వర్క్ చేస్తున్నాను అని చెప్పుకుంటున్నటువంటి నువ్వు మోడీని కాపీ కొట్టే ప్రయత్నం చేస్తున్నా, 18 గంటల కాపీ పనిచేస్తున్నటువంటి చెప్పుకుంటున్నా నువ్వు 500 బోనస్ ఇచ్చావా, అసలు ఏం పథకాలు అమలు చేశావు, అసలు ఒక్కడన్నా ఇంతవరకు కంప్లీట్ చేసావని ఇచ్చిన హామీలో ఒక్కడన్నా నెరవేరిందా, ఎందుకు ఇట్లాంటి అబద్ధాలు చెప్తూ ఒక సైకోలా, ఒక విచక్షణ కోల్పోయినటువంటి ఒక వీధి రౌడిలా మాట్లాడుతున్నారు. నీ భాష, ఈ పరిస్థితి చూస్తా ఉంటే నువ్వెంత బిక్కుబిక్కుమంటున్నావు అనేటువంటిది కనపడతా ఉంది. విపరీతంగా సంపాదించుకున్నావు, ఇకనైనా భాష మార్చుకో. నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రజలకు ఏం సందేశాలు ఇస్తాయి, నెక్స్ట్ భావితరాలకు ఏం సందేశాలు ఇస్తాయి అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు. మీరు గాంధీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి వీధి రౌడీ అనేటువంటి మాట్లాడుతూనే విపరీతమైనటువంటి అహంకారంతో మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటికి సంబంధించి ఒక నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అవి ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ ఇచ్చారా, మహిళలకు 2500 అన్నారు, అవి ఇవ్వలేదు. తర్వాత తులం బంగారం అన్నారు, అవి ఇవ్వలేదు. 4000 పెన్షన్ ఇస్తామన్నారు, అది చేయలేదు. సో మరి దేనికోసం 18 గంటలు పనిచేస్తా ఉన్నారు. ఎక్సైజ్, రియల్ ఎస్టేట్ రంగాలను ఇప్పటికే నాశనం చేశారు. రాష్ట్రాన్ని 4.5 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టివేశారు. 18 గంటల్లో సాధించింది ఏముందంటే తెలంగాణ ప్రజల సంపదను ఈఎంఐ బ్యాగ్ల రూపంలో ఢిల్లీకి 78 సార్లు మూటలు మోయడం తప్ప నువ్వు చేసింది ఏంది, అట్లా చేసి నీ కుర్చీని కాపాడుకోవడం తప్ప. అసలు దొంగల్లోనే అతిపెద్ద దొంగ, అతిపెద్ద మోసగాడు ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో సోషల్ మీడియా పైన కక్ష కట్టారు, కోర్టుల్లో కుట్రలు చేస్తూ కళ్యాణ లక్ష్మిని ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకటి కాదు, టోటల్ గా రియల్ ఎస్టేట్ ఎక్స్టార్షన్ రాకెట్ నడుపుతా ఉన్నారు. హైదరాబాద్ చుట్టూ పెద్ద పెద్ద భూములని గద్దల్లా దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిపైన కూడా ప్రజలు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి తన ఆస్తుల పైన బహిరంగ చర్చకు సిద్ధమా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు ఆయన మాట్లాడుతున్న సందర్భంలో. సో ఇట్లా అనేక అంశాలను సూచిస్తూ చివరగా
ముత్యాల ముగ్గులో రావుగోపాల్ రావు లాగా రేవంత్ రెడ్డి పాలన ఉంది అంటూ ఆయన స్టేట్మెంట్ చేశారు. బీసీల పైన ప్రేమ ఉందని చెప్పుకుంటారు. హనుమంతరావు కుమార్ రాజ్యసభలు ఇవ్వలేదు. ఈ రోజు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని నేనే పిసిసిని చేశానని చెప్పేసి డాంబికాలు చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఏఐసిసి ఏం చేసింది, ఏఐసిసి ఏం లేదా, రేవంత్ రెడ్డి నడుస్తా ఉందా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మాట్లాడుతున్న సందర్భంలో కోదండరామ్ని కోర్టు చేస్తూ దాసోజు శ్రవణ్ కోదండరామ్ను ఎమ్మెల్సీ చేయడానికి నా గొంతు కొట్టారు, ఒక శిఖండిలా ఉపయోగిస్తా ఉన్నారు రాజకీయాలని అంటూ స్టేట్మెంట్ చేశారు. ఇట్లా అనేక అంశాలను రాజకీయంగా కేసీఆర్ ని కానీ కేటీఆర్ ని కానీ హరీష్ రావు కానీ రాజకీయంగా ఎదుర్కోండి, కావాలని ఇలా బూతు పురాణాలను వీటన్నిటిని బంద్ చేయాలి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ సంబంధించినటువంటి అనుముల దోపిడీ కుటుంబ పాలన నడుస్తుందంటూ మాట్లాడారు. ఇక నుంచైనా ఈయన కంట్రోల్ చేయండి, హైకమాండ్ కు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఏసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గాని రాహుల్ గాంధీలకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డిని వెంటనే మహారాష్ట్రలో నందిగ్రామ్ ఆశ్రమాన్ని పంపండి, అక్కడ గాంధీయవాదాన్ని నేర్పండి, ప్రజాస్వామ్య విలువలపైన కాస్త కనీసం ట్రైనింగ్ ఇవ్వండి ఆయనకు. అక్కడ ప్లేట్లు కడిగించి మరుగుదొడ్లు కడిగించి శుభ్రం చేయించి ఆయనతో కాస్త ఆయనను నార్మలైజేషన్ చేసే ప్రయత్నం చేసి విపరీతమైన అహంకారం ఉంది, అహంకారం తగ్గుతుంది, మంచి గుర్తు వస్తుందేమో చూద్దామనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ డైరెక్ట్ గా రాహుల్ కి మళ్ళీ ఆయన తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కి లేఖ రాశారు, విజ్ఞప్తి చేశారు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష మీద బీఆర్ఎస్ రియాక్ట్ అవుతూ ఉంది, బీఆర్ఎస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి తన భాషను మార్చుకోవాలి, ఆ భాష బాలేదు అనేది బీఆర్ఎస్ వెర్షన్. రేవంత్ భాషపై రాహుల్ గాంధీకి కంప్లైంట్ చేస్తుంది బీఆర్ఎస్. ముఖ్యమంత్రి బూతుల నుంచి రక్షించండి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది బీఆర్ఎస్. రేవంత్తో సారీ చెప్పించని రాహుల్కు కేటీఆర్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ మీనాక్షి నటరాజన్ జోక్యం చేసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. రేవంత్ ప్రవర్తన భాష రెండింటినీ అదుపు చేసుకోవాలంటే భాషని అదుపులో పెట్టుకోవాలంటూ ఉన్నారు దాసోజు శ్రవణ్. రాజకీయ సంస్కారం మరచి వీధి రౌడీలా మాట్లాడుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు ఆయన. రేవంత్ రెడ్డికి నైతిక పాఠాలు నేర్పించాలంటూ హితవు పలికారు దాసోజు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ మండిపడుతోంది. నన్నేం పీకలేదంటూ రేవంత్ రెడ్డి చేసిన కమెంట్స్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇంతక కూడా వీకలేడు అని చెప్పని మాట్లాడుతున్నారు. मैं पूछना चाहता हूं मीनाक्षी नटराजन जी आपको, क्योंकि आपको तेलुगु समझ में शायद नहीं आता है, तो मैं हिंदी में बोलना चाहता हूं. And I appeal to the Congress party media friends to give it to her. Is this the language of the Congress party? ये भाषा कांग्रेस पार्टी का है क्या? ये राउडी संस्कार को आपने कहां से तेलंगाना में सौंप दिया है? ఒక రౌడీల భాష, వీధి రౌడీల భాష తీసుకొచ్చి వాళ్ళ ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళ తెలంగాణకు గాంధీ కేసీఆర్ గారు, భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి ఒక మహాత్మా గాంధీ ఎంత పూజ్యనీయుడో తెలంగాణకు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఒక మహానుభావుడు పూజ్యనీయుడు కేసీఆర్ గారు. ఆయనకి ఎంట్రక బీకలేడట. ఇది భాషనా? నీ మనవడు కూడా ఇదే భాష నేర్చుకోవాలన్నా రేవంత్ రెడ్డి రేపు పొద్దుగాలని అడుగుతా ఉన్నాను. ఈ పీకుడు భాష, తొండల భాష, కనుగుడ్ల భాష, పేగుల భాష, వాట్ లాంగ్వేజ్ ఆర్ యూ టీచింగ్ టు ద ఫ్యూచర్ జనరేషన్స్? స్వాతంత్ర దినోత్సవం జరుపుకొని ఒక్కరోజు కాకముందే పచ్చి బూతుల ప్రసంగం చేయడానికి సిగ్గులేదయా? నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా రేవంత్ రెడ్డి? నన్నేం చేల్చలేరు, నా ఇంటిక బీకలేరు అని చెప్పని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డిని కూల్చడానికి ఎవ్వరు రానక్కర్లేదు, కేసీఆర్ గారు రానక్కర్లేదు, ఎవరు రానక్కర్లేదు. నీ నెత్తి మీద నువ్వే చేయి పెట్టుకొని బూడిదైపోయే భస్మాసురుడివి రేవంత్ రెడ్డి.